హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి ఈపీఎఫ్ఓలో కొత్త అప్డేట్ వచ్చిందన్నమాట. ఆల్రెడీ అప్డేట్ వచ్చి ఒక 10 days అవుతుంది. కాకపోతే సైట్ ఇష్యూ ఉందని చెప్పేసి నేను ఇప్పుడు లేట్గా చేస్తున్నాను వీడియో. సైట్ కొంచెం ఓపెన్ కావట్లేదు. ఓకేనా? అయితే అప్డేట్ ఏంటంటే మీకు మెంబర్ ఐడీలు అనేవి డీలింగ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు వచ్చిందన్నమాట. మెంబర్ ఐడి డీలింగ్ గురించి అసలు దీని గురించి తెలియకపోతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు సపోజ్ మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు కదా. మీరు కంపెనీలో జాబ్ చేయలేదు, ఓకే, మీకు జస్ట్ నచ్చలేదు, జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు అంతే. కాకపోతే డాక్యుమెంట్స్ కొన్ని సబ్మిట్ చేస్తారు కదా. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయగానే మీకు మెంబర్ ఐడి క్రియేట్ అయిపోతుంది అన్నమాట. అందులో ఎలాంటి మనీ కూడా ఉండవు, జస్ట్ అది మీకు చూపిస్తుంది. అది మీరు ఈపీఎఫ్ఓ లాగిన్ అయితే మీకు మెంబర్ ఐడి చూపిస్తుంది క్రియేట్ అయిపోయి. అలాంటివన్నీ వేస్ట్, అవి ఉన్నా కూడా ఉపయోగం లేదు. అవి డీలింగ్ చేసుకోవడమే బెటర్ అన్నమాట. ఓకేనా? అది మీరు రేపటి రోజున మీరు ఈపీఎఫ్కి విత్డ్రా పెట్టేటప్పుడు మీకు మెంబర్ ఐడీలన్నీ అక్కడ చూపిస్తుంది అనమాట. ఇలాంటి మెంబర్ ఐడీలన్నీ మీకు అక్కడ ఉపయోగం లేనివన్నీ వేస్టే కదా. అందుకే డీలింగ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు వచ్చిందనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఆ డీలింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు అది చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీకు మొబైల్ ఫోన్లో ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. డైరెక్ట్గా సైన్ ఇన్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ లింక్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సర్వీసెస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫర్ ఎంప్లాయీస్. ఓకేనా? నెక్స్ట్ సర్వీసెస్లో మనకి మెంబర్ ఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? డైరెక్ట్ సైన్ ఇన్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ మీ యొక్క ఏఎన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి ఓకేనా సబ్మిట్ చేయండి. లాగిన్ అయితే అవుతుంది. ఓకేనా? మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెనూ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి 3 lines కనిపిస్తున్నాయి హారిజెంటల్గా. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇదివరకు హారిజెంటల్గా ఇలా ఆప్షన్స్ వచ్చేటి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సరిగ్గా కనిపించట్లేదు, వాటర్ మార్క్లా కనిపిస్తున్నాయి అనమాట. సరిగ్గా కొంచెం మీరు జూమ్ చేస్తేనే క్లియర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సర్వీస్ హిస్టరీ అని కనిపిస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి డీలింక్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ ఎనాబుల్ అయ్యి చూపిస్తుంది చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో డీలింక్. ఓకేనా? ఇదేంటంటే మీకు చూడండి క్లియర్గా చెప్తాను. ఇదివరకు మీరు ఏ కంపెనీలో పనిచేసి, సపోజ్ మీరు ఒక కంపెనీలో ఒక 3 months పనిచేసి విడిచిపెట్టి వచ్చేసినా కానీ మీకు ఇక్కడ డీలింక్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే డీలింక్ అనేది చేసుకోవచ్చు. అందులో అమౌంట్ ఉన్నాయనుకోండి, ఒకవేళ అవి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. ప్రీవియస్వి ప్రజెంట్ దానిలో ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. లేదు అందులో మనీ మీరు తీసేసినట్లయితే, విత్డ్రాల్ పెట్టేసినట్లయితే అది డీలింగ్ చేసుకోవడమే బెటర్. ఓకేనా? నేను ఒకటి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 4th వచ్చేసి పేటిఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి, పేటిఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఏంటంటే ఇందులో జస్ట్ జాయిన్ అయ్యాను. ఓకే, జస్ట్ నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేశా. అందులో అయితే జాబ్ అయితే చేయలేదు, కానీ నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర ఇక్కడ కంపెనీ నేమ్ వస్తుంది. ఓకేనా? ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఈపీఎఫ్, డేట్ ఆఫ్ ఈపీఎస్, ఇలాంటి డేట్స్ కూడా వస్తాయి అన్నమాట. అయితే నేను ఇందులో జాబ్ అయితే చేయలేదు, జస్ట్ జాయిన్ అయ్యాను అంతే. కాకపోతే నాకు క్రియేట్ అయిపోయింది. ఇది ఉపయోగం లేదు కదా నాకు. అలాంటప్పుడు ఇది ఉండి ఉపయోగం లేదు కాబట్టి డీలింగ్ చేసుకుంటా. ఓకేనా? డీలింగ్ చేయాలంటే ఇక్కడ డీలింగ్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డీలింక్ దిస్ మెంబర్ ఐడి అని చెప్పేసి వస్తుంది. ఓకే చేయండి. ఓకే చేసినట్లయితే మీకు ఈ విధంగా నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. రీజన్ ఫర్ డీలింక్ అని అడుగుతుంది. ఎందుకు రీజన్ అడుగుతుంది అనమాట. ప్లీజ్ సెలెక్ట్ అన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేశారంటే ఇక్కడ చూడండి, ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై ఏఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్. ఇందులో నేను జాబ్ అయితే వర్క్ అయితే చేయలేదు, ఇందులో వర్క్ చేయలేదు, నా ప్రమేయం లేకుండా ఇది క్రియేట్ అయిందని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. అలా కాకుండా కింద ఒకటి వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ది ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్. కంపెనీ వాళ్ళు అయితే నాకు ఆఫర్ చేశారు, కాకపోతే ఏంటంటే నేను ఇందులో జాయిన్ కాలేదని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఓకేనా? అయితే నేను ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ది ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఐ హ్యాడ్ బీ క్లియర్, ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. 2 boxలో టిక్ మార్క్ ఇవ్వండి. ఓకేనా? టిక్ మార్క్ ఇచ్చాక ఇక్కడ కింద గెట్ ఓటీపీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అంతే. ఈ విధంగా అయితే మీరు డీలింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి.